మెసేజెస్ కూడా ఎక్కువ వస్తుంటాయండి. ఎవరికైనా దత్తత ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, చిన్నపిల్లలు మేము తీసుకుంటామని చెప్పి. నేను పిల్లలు అంటాను. అదెందుకంటే వాళ్ళని అమ్మ అక్క అంటారని కాబట్టి అంతే. సో వాళ్ళందరూ పెద్దోళ్ళు అండి. ఎంబీబీఎస్, బీటెక్, డిగ్రీ, ఇంటర్, స్పెషల్ స్కిల్స్ ఏదైనా కోర్స్ నేర్చుకోవడం ఇలా ఉంటారు. స్కూల్కి ఎవరిని తీసుకుంటామంటే చాలా 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 రేర్. అది కూడా వాళ్ళ మదర్కి సింగిల్ పేరెంట్ అయి ఉండాలి, లైఫ్లో నిజంగా ఏదో బలమైన అన్యాయం ఏదో జరుగు ఉండాలి. అట్లీస్ట్ పిల్లల విషయంలోనైనా అమ్మాయి హ్యాపీగా ఉండగలుగుతుంది ఒక సపోర్ట్ ఇస్తే, ఒక హ్యాండ్ అని మాత్రమే చాలా తక్కువ మందినే మనం తీసుకుంటాము స్కూల్కి. మనకి ఎట్లాంటి పిల్లలంతా కూడా మనకు ఐడియా ఉండదు, కానీ మీకు ఒక సజెషన్ అయితే ఇస్తా. కొంతమంది అడుగుతారు ఏదైనా పిల్లలది పే చేయాలి అమౌంట్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని. మీరు నాకు చేయాల్సిన అవసరం లేదు, మనకు హాస్పిటల్ ఇన్కమ్ సరిపోతుంది. విద్యాశ్రమం అని నేను ఒక సజెషన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి వాళ్ళ పేజ్ కూడా. అమలా గారు తన ఓన్ మనీతోనే స్టార్ట్ చేశారు. ఎవ్రీ రూపీ కూడా మీరు పే చేసే ఎవ్రీ రూపీ కూడా న్యాయంగా పోతుంది. ఎవ్రీ మంత్ కూడా మన హాస్పిటల్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ అందుతుంది. ఏ రకంగా బ్యాక్ నుంచి అంటే ఇతరులు ఎవరు సపోర్ట్ కూడా తనకి లేదు. పిల్లలకి అందరూ కూడా మానసిక వికలాంగులు, డైపర్ వేయాల్సిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా స్పెషల్గా ఉండాలి. సో వాళ్ళకి అదే హోమ్లోనే వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. మీరు ఏదన్నా కనుక సపోర్ట్ చేయగలిగితే ఒక్కసారి ఆ పేజ్ని సపోర్ట్ చేసి చూడండి.